ప్రాణం పోయిన తులారాశి వారు సెప్టెంబర్ 19, 20 తేదీల్లో మర్చిపోకుండా ఈ ఒక్క వస్తువుని ఎవరికి ఇవ్వకండి, నష్టాన్ని చూస్తారు. మీకున్న పనులన్నీ ఆపేసి వెంటనే ఈ వీడియోని చూడండి. మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. అయితే తులారాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ముఖ్యంగా సెప్టెంబర్ మాసంలో ఈ ఒక్క వస్తువు వీరు ఎవరికి ఇవ్వకూడదు, ఆ వస్తువు ఇవ్వడం వల్ల వీరు ఎన్ని సమస్యలు కొని తెచ్చుకుంటారో, ఈ పూర్తి అంశాలను కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా మనం తెలుసుకుందాం. తులారాశి అనేది రాశి చక్రంలోని 7వ రాశి. చిత్తా నక్షత్రంలో 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు తులారాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశి వారి యొక్క గ్రహాధిపతి శుక్రుడు. ఈ తులారాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం గ్రహించినట్లయితే కనుక జీవితంలో ఎప్పుడూ కూడా పోటీగానే చూసుకుంటారు. ప్రారంభంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోరు. అయితే వీరి జీవిత ప్రారంభంలో తెలిసి తెలియక కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. అయితే ఆ నిర్ణయాలు వీరి భవిష్యత్తులో మేలు చేసేవిగా ఉంటాయి. అలాగే తమ యొక్క ఆలోచనలను ఎవరితోనూ పంచుకోరు. అయితే తులారాశి వారి యొక్క జాతకాన్ని పరిశీలించినట్లయితే వ్యాపారంలో చక్కగా రాణించే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగ జీవితంలో కూడా అంచెలంచెలుగా అభివృద్ధి పదంలో ముందుకు దూసుకు వెళ్తారు. తులారాశి వారి యొక్క జాతక ప్రకారం మీ సొంత వ్యక్తుల వల్ల మీరు మోసపోయేటువంటి సందర్భాలు కూడా మీ యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. అది దగ్గర స్నేహితులు కావచ్చు, లేకపోతే ప్రాణమిత్రులు కావచ్చు, మీ యొక్క దగ్గర బంధువులు కావచ్చు. ఇలా ఎవరైనా సరే వారి వల్ల మీ జీవితంలో మీరు కోలుకోలేని దెబ్బతినే అవకాశం ఉంది. అంటే నమ్మి మోసపోవడం అనేది మీ యొక్క జీవితంలో జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే తులారాశి వారి యొక్క జాతకాన్ని పరిశీలించినట్లయితే ఎవరితోనే చెప్పుకోకూడనటువంటి కొన్ని పర్సనల్ విషయాలను ఒక వ్యక్తి దగ్గర షేర్ చేసుకుంటారు. ఆ వ్యక్తి మీ ముందు మంచిగా నటిస్తూ మీ వెనకాల గోతులు తీస్తారు. అంటే మీ గురించి చెడుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తారు. ఇటువంటి అంశాలు కూడా మీ యొక్క జాతకంలో ఉంటాయి. అయితే ఇది వరకు మీ జీవితంలో ఇటువంటివి జరగకపోవచ్చు, లేదా ఇక ముందు జరిగే అవకాశాలు కూడా ఉండవచ్చు. అలాగే తులారాశి వారి యొక్క జాతక ప్రకారం ముఖ్యంగా తులారాశికి చెందిన స్త్రీలకు మీ కుటుంబ సభ్యులు అంటే మీ భర్త తరపు బంధువులు, కుటుంబ సభ్యుల వల్ల చెడు జరిగే అవకాశం కూడా ఉంది. మీరు మానసిక క్షోభకు గురయ్యే అవకాశాలు కూడా మీ యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇటువంటి పరిస్థితి మీరు ఖచ్చితంగా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. మీ యొక్క పరిస్థితిని చూసినట్లయితే మీ భర్త తరపు బంధువులు నుండి మీకు మానసిక క్షోభ ఎదుర్కొంటారు. అయినప్పటికీ కూడా మీరు కొన్ని రోజుల పాటు మౌనంగా ఉండి ఆ తర్వాత మీరు ధైర్యం తెచ్చుకొని వారిని ఎదిరించే అవకాశాలు కూడా ఉంటాయి. మీ యొక్క జీవితంలో వచ్చిన ప్రతి సమస్యకి కూడా ఖచ్చితంగా పరిష్కారాన్ని కూడా కనుగొంటారు. అంటే మనం చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం, సహనం కోల్పోతే ఎంతటి అమాయకమైన వ్యక్తి అయినా సరే ధైర్యంతో ముందడుగు వేస్తారు. కొన్ని పరిస్థితులు తులారాశి వారి యొక్క జీవితంలో కూడా జరుగుతూ ఉంటాయి. తులారాశికి చెందిన పురుషుని యొక్క జీవితం చూసినట్లయితే మీ యొక్క జీవిత భాగస్వామి తరపు ఒక వ్యక్తి అంటే వారి యొక్క తల్లిదండ్రులు కావచ్చు, లేక ఇంకెవరైనా బంధువులు కావచ్చు, మీపై కొంతకాలం పాటు పెత్తనం కూడా చలాయించే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే మీ యొక్క జీవితంలో మీ జీవిత భాగస్వామి యొక్క పాత్ర కూడా చాలా కీలకంగా ఉండవచ్చు. మీ యొక్క జీవితంలో అనేక విజయాలను మీరు ఖచ్చితంగా సొంతం చేసుకుంటారు. మీ యొక్క సంతోషాన్ని అభివృద్ధి పాదంలో నిలబెట్టడానికి మీ యొక్క జీవిత భాగస్వామి చాలా కష్టం పడతారు. ఈ విధంగా మంచి చెడు అనే అంశాలు అయితే మీ యొక్క జీవిత భాగస్వామిలో కనిపిస్తూ ఉంటాయి. అలాగే తులారాశికి చెందినటువంటి పురుషుడు మద్యపానం సేవించడం వల్ల అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటాయి. కాబట్టి మీరు మద్యపానానికి ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమమే. ఎందుకంటే ఏరి కోరి మీ కష్టాలను కొని తెచ్చుకున్నట్లుగా ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యులతో
ముఖ్యంగా జీవిత భాగస్వామితో విభేదం కలిగించే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి కొన్ని అంశాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే తులారాశికి చెందిన పురుషుని యొక్క జీవితంలో పరాయి స్త్రీ పాదం కూడా కనిపిస్తుంది. పరాయి స్త్రీలు కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని లోబర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. మీరు పనిచేసే చోటులో కావచ్చు, ఇరుగు పొరుగు కావచ్చు, మీకు పరిచయం ఉన్న వ్యక్తులు కావచ్చు, లేకపోతే ఆన్లైన్లో మీ పరిచయాలు కావచ్చు. ఈ విధంగా ఏదో రకంగా మిమ్మల్ని క్లస్టర్ చేయడానికి, అలాగే మీ యొక్క జీవితం నాశనం చేయడానికి, మిమ్మల్ని లోబర్చుకోవడానికి అయితే ఈ ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి మీరు ఎటువంటి చెడు సావాసాల జోలికి వెళ్ళకండి. జాగ్రత్త తీసుకున్నట్లయితే మీ కుటుంబ జీవితం చాలా సంతోషంగా సాఫీగా సాగిపోతుంది. కాబట్టి తులారాశికి చెందిన పురుషులు ఈ విషయాన్ని గమనించి ముందుకు సాగవలసి ఉంది. వ్యాపార జీవితంలో చూసుకున్నట్లయితే మీ యొక్క వ్యాపార భాగస్వామి వల్ల మీకు మనస్పర్ధలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మీ కుటుంబ సభ్యులతో మీరు తగాదాలు పెట్టుకుంటారు. దీనికి మీ యొక్క వ్యాపార భాగస్వామి కారణం ఉండవచ్చు. కాబట్టి ఈ విధంగా కూడా మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ విధంగా తులారాశి వారి యొక్క జాతక ప్రకారం వారి జీవితంలో కొన్ని మంచి ఫలితాలు ఉంటే మరికొన్ని చెడు ఫలితాలు కూడా ఉంటాయి. అంటే ప్రతి మనిషి జీవితంలో మంచి చెడు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. ఈ విధంగా తులారాశి వారి యొక్క జాతకంలో కూడా కనిపిస్తున్నాయి. ఇక తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈ ఒక్క వస్తువు ఈ సంవత్సరం 2024 సెప్టెంబర్ మాసంలో 19, 20 తేదీల్లో తులారాశికి చెందిన స్త్రీలైతే పసుపు రంగు చీర, గాజులు పెట్టి అమ్మవారి దగ్గర పూజించండి. లేదా మగవారైతే రుద్రాక్ష పెట్టి పూజించి ఈ వస్తువులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని మీ తోబుట్టువులకు కానీ మీ తల్లికి కానీ ఎవరికి ఇంటి నుండి బయటికి ఇవ్వకండి. ఇలా పూజ చేయడం వల్ల మీకున్న కష్టాలన్నీ పోయి ధనప్రాప్తి మీకు లభిస్తుంది. ఈ వస్తువులు ఎవరికి సహాయం చేయడం కానీ దానం చేయడం కానీ చేయకూడదు. ఈ విషయంలో తులారాశి వారు ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాలి. ఒకవేళ ఈ వస్తువులను ఎవరికైనా ఇచ్చినట్లయితే మీరు కష్టాలు కొని తెచ్చుకున్నట్లే. ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు, అలాగే కుటుంబ సమస్యలు మిమ్మల్ని వెంటాడే అవకాశం ఉంది. కాబట్టి తులారాశి వారు మీకు చెప్పిన విధంగా తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి ఈ వీడియో షేర్ చేయండి.